కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న వేల కోట్ల అప్పులను బడ్జెట్ లెక్కల్లో ఎందుకు చూపించడం లేదని ఆయన నిలదీశారు. అంచనాలకు వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని, కేవలం కాకి లెక్కలు, అబద్ధపు మాటలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతూ ఉంటే పరిస్థితిని గాడిన పెట్టమంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ఇటు విడ్డూరంగా ఉందని విమర్శించారు మాజీ మంత్రి. అన్ని లెక్కలు కూడా కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు, మైక్లో మాట్లాడేది. మీరు అసెంబ్లీలో కాగితం మీద సమర్పించేది ఒకటి, మీరు సమర్పించిన దాన్ని ఈనాడు రాతపూర్వకంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు. డాంబిక్ నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా మీకు అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి. అరే తప్పు కదా, ఇంత దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. మన దొంగ లెక్కల్ని ఈనాడికే నచ్చట్లేదు. ఇది పాపం కదా, ఇంత పచ్చి పాపం నేను రాయలేను కదా అంటే మామూలుగా పాపాలు రాస్తారు. ఇంత పచ్చి పాపాలు నేను రాయలేను కదా అని చెప్పని మన ఈనాడు పేపర్లోనే ఘోషిస్తుంటే చెప్పండి.